ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, జిల్లా పరిపాలనలో సమర్థత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఈ బదిలీలో యువ ఐఏఎస్ అధికారులకు కీలకమైన ఐటీడీఏ జాయింట్ కలెక్టర్ బాధ్యతలను అప్పగించింది. పోలవరం జాయింట్ కలెక్టర్గా ప్రశాంత్ కుమార్, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోయ్ నిడియాదేవి, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా షబై నొక్వాల్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా వైశాలి, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా ప్రశాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంపత్ ఏపీలో నలుగురు ఐఏఎస్లు అయితే బదిలీ రావడం కూడా జరుగుతోంది. కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా తోర్పాటి ప్రశాంత్ కుమార్ అయితే నియమించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇటు రంపచోడవరం ఐటీడీఏ పీఓగా అయితే కనుక ప్రశాంత్ కుమార్ బాధ్యతలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా అయితే కనుక వైకోమ్ మీడియా దేవికి అయితే కనుక బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఇక చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా సుమన్ నోపాల్ బదిలీని అయితే చేయడం జరుగుతోంది. ఇక పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వైశాలి నియామకం చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోంది. ఇక బదిలీ అయినటువంటి బక్షి స్మరణ్ రాజుని అయితే జీఐడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వ ఉత్తర్వులు అయితే పేర్కొనడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా పారదర్శకత, అంటే పాలనలో పారదర్శకత కల్పించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా అధికార వర్గాల నుంచి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటీవల ఏర్పడినటువంటి పోలవరం జిల్లా పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు, అదేవిధంగా అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అభివృద్ధి చేసే కోణంలో అయితే ఇటు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మేరకు కూడా ఇటు జాయింట్ కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ నలుగురు ఐఏఎస్ అధికారులను అయితే కనుక బదిలీ చేస్తున్న కోణంలో అయితే కనుక పారదర్శకత అయితే కనుక తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంపత్. థ్యాంక్ యూ సంతోష్.